సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మనం పొద్దున్న లేస్తే గైస్ పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం యూపీఐ యూజ్ చేసుకొని చాలా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. అవి కాకుండా రీఛార్జ్ అని, బిల్ పేమెంట్స్ అని, ఇంకా డిఫరెంట్గా చాలా పేమెంట్స్ అని చేస్తూ ఉంటాం. ఓకేనా? సో వీటికి సంబంధించింది గైస్ ఆర్బీఐ వచ్చేసి కొన్ని అప్డేట్స్, కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి గైస్ 100% చెప్తున్నా, మన రెగ్యులర్ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే అన్నీ కూడా చేంజెస్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి అండ్ మీ సర్కిల్లో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా గైస్ ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే వీళ్ళందరికీ గైస్ ఈ వీడియో అనేది 100% గైస్ యూస్ఫుల్ అవ్వబోతుంది. కాబట్టి దయచేసి గైస్ మీరైతే షేర్ చేసుకోండి. ఓకేనా? అప్డేట్స్ ఏంటి, ఆ చేంజెస్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు గైస్ ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే గైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఎవరైతే తెలంగాణలో అయితే ఉంటున్నారో వాళ్ళు ఇప్పటి వరకు రెగ్యులర్గా ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయడానికి ఫోన్పే అప్లికేషన్ కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, అమెజాన్ పే కానీ, క్రెడిట్ అనేది ప్రెజెంట్ గైస్ చాలా మంది అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? బట్ గైస్ జూలై 1 నుంచి ఈ ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే నుంచి కావచ్చు మనం ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయడం అనేది కుదరదు. ఒకవేళ మీరు ఫోన్పే అప్లికేషన్ కనుక ఓపెన్ చేసుకొని అక్కడ మీ బిల్కి సంబంధించిన నంబర్ ఎంటర్ చేశారనుకోండి, అక్కడ మీకు టెక్నికల్ ఇష్యూ అనేది రావడం అయితే జరుగుతుంది. దట్ మీన్స్ ఏంటంటే మీరు గైస్ పేమెంట్ చేయడం అనేది కుదరదు ఏవైతే ఈ యూపీఐకి సంబంధించిన అప్లికేషన్ నుంచి. ఓకేనా? సో ఇక్కడ గైస్ చాలా మంది ఏమడుగుతారు, అన్న ఇప్పుడు నేను వేరే దగ్గర ఉంటున్నా, సో మా ఇంటికి సంబంధించిన పేమెంట్స్ రెగ్యులర్గా నేనే చేస్తూ ఉంటా, ఇప్పుడు నేను పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకేనా? సో దానికోసం గైస్ మీరు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్కి వెళ్తే టీఎస్ ఎస్పీడీసీఎల్ కానీ, ఈజీ ఎన్పీడీసీఎల్ అని చెప్పేసి అప్లికేషన్స్ అయితే ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో నుంచి గైస్ మీరైతే పేమెంట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఎన్పీడీసీఎల్ అయితే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అయితే ఎస్పీడీసీఎల్ సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఆ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు పేమెంట్ చేయవచ్చు. బట్ సేఫ్ సైడ్ ఏంటంటే మీరు అప్లికేషన్ నుంచి పేమెంట్ చేస్తేనే బెటర్. ఓకేనా? సో ఈ విధంగా పేమెంట్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యూపీఐ లిమిట్ గైస్. ఓకేనా? సో మనం పొద్దు నుంచి రాత్రి వరకు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాం. అది టిఫిన్ కోసం కావచ్చు, మీల్స్ కోసం కావచ్చు, గ్రోసరీ కావచ్చు, లేకపోతే ఇంకా వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఇంకా చిన్న వాటికి ప్రతిదానికి కూడా 10 రూపీస్ అని, 15 రూపీస్ అని, 20 అని, 50 అని, 100 కానీ రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం పర్ డే. ఓకేనా? సో ఇప్పుడు గైస్ ఆర్బీఐ తీసుకొచ్చిన అప్డేట్లో ఏంటి అంటే, ఒక్క రోజులో గైస్ మీరు 20 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయొచ్చు. అంటే గైస్ ఇప్పటి వరకు మీరు 10 రూపీస్ అలా మీరు అన్లిమిటెడ్గా పర్ డే ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 20 ట్రాన్సాక్షన్స్ మాత్రమే. ఇప్పుడు మీరు 10 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఆ విధంగా 10 అలా మీరు 20 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయవచ్చు. అది 10 కావచ్చు, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 100 కావచ్చు, 1000 అవ్వచ్చు. ఓకేనా? బట్ ఏంటంటే పర్ డే వచ్చేసి ఓన్లీ 20 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ఇప్పుడు 12 AM నుంచి 12 AM వరకు ఓన్లీ 20 ట్రాన్సాక్షన్సే. మీరు 21st ట్రాన్సాక్షన్ చేయాలంటే మీరు నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? సో దయచేసి గైస్ మీరు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసే ముందు ప్రతి చిన్నదానికి కూడా గైస్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడం ఆపేసి మీ దగ్గర లిక్విడ్ ఉంటే లిక్విడ్ ఇవ్వండి. బికాజ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ యొక్క లిమిట్ అయిపోతే చాలా కష్టం గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ గైస్. ఓకేనా? సో ఇప్పటివరకు చెప్పింది యూపీఐ లిమిట్, ఇది వచ్చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ గైస్. ఓకేనా? అంటే ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి పర్ డే ఎంత అమౌంట్ సెండ్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుందంటే, కొన్ని బ్యాంక్స్కి వచ్చేసి గైస్ పర్ డే వచ్చేసి 1 lakh లిమిట్ వరకు అయితే ఉంది. బట్ గైస్ కొన్ని బ్యాంక్స్కి వచ్చేసి 5,000, 15,000, 20,000, 50,000 లిమిట్ మాత్రమే ఉంది గైస్. ఓకేనా? ఒకవేళ మీరు ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, లేకపోతే ఇంకా యాక్సిస్ కానీ, ఐసిఐసి వాళ్ళు ఉంటే మీరు పర్ డే వచ్చేసి 1 lakh లిమిట్ వరకు మీరు అమౌంట్ అనేది సెండ్ చేయవచ్చు. ఒకవేళ గైస్ మీరు వేరే ప్రైవేట్ కానీ కొన్ని రీజనల్ బ్యాంక్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ లిమిట్ ఉంది. వాటన్నిటిని కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేసి వీడియో ఎండ్లో మీకు ఒక పిక్ అయితే పెడతాను. అక్కడ గైస్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వరకు రీజనల్ బ్యాంక్స్ ఎక్కువ మంది దగ్గర ఉండవు కాబట్టి నేను ఇన్ డీటెయిల్గా అయితే చెప్పలేకపోతున్నా. బట్ లాస్ట్లో పిక్ డిస్ప్లే చేస్తాను, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ బ్యాంక్ ఏంది, అది అంతేకాకుండా బ్యాంక్కి సంబంధించిన లిమిట్ ఏంది అని చెప్పేసి
మీ క్లారిటీ అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ దీంట్లోనే గైస్ ఇంకో థింగ్ ఏంటంటే ఒకవేళ గైస్ మీరు కనుక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం కావచ్చు, అంటే ట్యూషన్ ఫీ కానీ లేకపోతే యూనివర్సిటీ ఫీ కానీ కాలేజ్ ఫీ కానీ అండ్ అంతేకాకుండా ఒకవేళ మీరు హెల్త్ సెక్టార్ కోసం అది మెడికల్ కానీ హాస్పిటాలిటీ కానీ మీరు ఒకవేళ బిల్ పేమెంట్ చేయాలి అనుకుంటే పర్ డే లిమిట్ వచ్చేసి గైస్ మీకు 5 lakhs వరకు మీరు మనీ అనేది సెండ్ చేయవచ్చు. ఓకేనా. సో చాలా మంది ఏమనుకుంటారు అన్న డిఫరెన్స్ ఏంటి అసలుకి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా మంది అనుకుంటారు. అక్కడ గైస్ వాళ్ళకి ఏంటంటే వెరిఫైడ్ మర్చెంట్ అని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకున్నప్పుడే మాది కాలేజ్ లేదంటే మాది యూనివర్సిటీ లేదంటే మాది హాస్పిటల్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ నేమ్ పైన రిజిస్టర్ అయ్యి ఒక మర్చెంట్ అకౌంట్ అనేది తీసుకుంటారు. ఓకేనా. సో దాన్ని బట్టి దాన్ని స్కాన్ చేసో దాని యూపీఐ ఐడికో మీరు పేమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు 5 lakhs రూపీస్ పెట్టినా కూడా డైరెక్ట్ అమౌంట్ అనేది సెండ్ అవుతుంది. ఓకేనా. సో ఈ పర్పస్ కోసం మీరు యూజ్ చేయాలనుకుంటే 5 lakhs వరకు లిమిట్ ఉంటుంది. బికాస్ ఇదంతా కూడా ఎమర్జెన్సీ కేస్ కాబట్టి గైస్. ఓకేనా. అండ్ దీంట్లోనే గైస్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఐపీఓఎస్ అవ్వచ్చు లేదంటే మీరు ఏదన్నా బ్యాంక్ అంటే ఆర్బీఐకి సంబంధించిన రీటైల్ డైరెక్ట్ స్కీమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో దాంట్లో కనుక గైస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో మీరు 5 lakhs లిమిట్ వరకు గైస్ మీరైతే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ దీంట్లోనే గైస్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు క్యాపిటల్ మార్కెట్స్ అవ్వచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కనుక పేమెంట్ చేయాలనుకుంటే అంటే ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం అవ్వచ్చు లేకపోతే పాలసీ కావచ్చు. సో ఇలాంటి వాటికి మీరు పేమెంట్ చేయాలి అనుకుంటే మీరు గైస్ 2 lakhs లిమిట్ వరకు అయితే ఉంటుంది. సో మీరు వెంటనే పేమెంట్ చేయాలనుకుంటే గైస్ మీరు 2 lakhs వరకు మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ గైస్ సో 4th థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇంటర్చేంజ్ ఫీ ఆన్ యూపీఐ పేమెంట్స్ గైస్. ఓకేనా. బట్ గైస్ ఇక్కడ ఏంటంటే అకౌంట్ నుంచి కాదు యూపీఐ వాలెట్ నుంచి. అది మీరు ఫోన్పే వాలెట్ అవ్వచ్చు, పేటిఎం వాలెట్ అవ్వచ్చు, అమెజాన్ పే వాలెట్ నుంచి కనుక మీరు మర్చెంట్కి పేమెంట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి మర్చెంట్కి. ఇప్పుడు వాలెట్ నుంచి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి పంపిస్తే కాదు, ఒక పర్సన్ నుంచి మీరు మర్చెంట్కి పంపించినప్పుడు ఏంటంటే ఆ మర్చెంట్కి ఛార్జెస్ అనేవి పడతాయి. ఎప్పుడైతే మీరు వాలెట్ నుంచి మర్చెంట్కి మనీ అనేది సెండ్ చేస్తారో అప్పుడు గైస్ ఆ మర్చెంట్కి ఛార్జెస్ అనేవి పడబోతున్నాయి. ఆ ఛార్జెస్ వచ్చేసి 0.5% నుంచి 1.1% వరకు పడబోతున్నాయి. దట్ డిపెండ్స్ అపాన్ ఏంటంటే ఆ మర్చెంట్ చేసే బిజినెస్ బట్టి. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక 2-3 బిజినెస్ టైప్స్ అయితే చెప్పేసి వాటికి ఎంత పర్సెంట్ పడుతుందని చెప్పేసి డీటెయిల్గా చెప్తాను. సో దాన్ని బట్టి మీకంటే ఒక క్లియర్ నాలెడ్జ్ అయితే వస్తుంది గైస్. ఓకేనా. సో ఇక్కడ గైస్ మీరు కనుక పెట్రోల్ బంప్లో కానీ మీరు పేమెంట్ చేయాలనుకుంటే వాలెట్ నుంచి, సో వాలెట్ నుంచి మీరు పేమెంట్ చేసినప్పుడు ఏంటంటే ఒక 2000 రూపీస్ పేమెంట్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే 0.5% ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది 2000 ఇంటూ 0.5 డివైడెడ్ బై 100 వేసుకుంటే 10 రూపీస్ అనేది ఛార్జెస్ అయితే పడుతున్నాయి. అప్పుడు మీరు 2000 రూపీస్ ఛార్జెస్ అనేది పే చేస్తారు కదా. పే చేసినప్పుడు ఏంటంటే ఆ మర్చెంట్కి 1990 రూపీస్ మాత్రమే ఆ మర్చెంట్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇంకా 10 రూపీస్ ఏవైతే ఉంటాయో అవి గైస్ ఇంటర్చేంజ్ ఫీ కింద కన్సిడర్ చేసుకొని అవి గైస్ గవర్నమెంట్కి అయితే వెళ్తుంది గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ యూటిలిటీ బిల్స్ అంతేకాకుండా రీఛార్జ్ అవ్వచ్చు లేదంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అవ్వచ్చు. మీరు వాలెట్ నుంచి కనుక మర్చెంట్కి పంపించారనుకోండి, వాలెట్ నుంచి కనుక యూజ్ చేశారనుకోండి మీకు అక్కడ ఏంటంటే 0.7% అనేది ఛార్జెస్ అయితే పడబోతున్నాయి. ఓకేనా. సో దయచేసి అయితే గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ మీరు కనుక సూపర్ మార్కెట్కి వెళ్ళి మీ యొక్క వాలెట్ నుంచి కనుక పర్సన్కి పంపించారనుకోండి, ఎందుకంటే సూపర్ మార్కెట్లో మర్చెంట్ అకౌంట్ ఉంటుంది కదా. సో ఆ సూపర్ మార్కెట్ వాళ్ళకి కనుక పంపించారనుకోండి వాళ్ళకు వచ్చేసి 0.9% ఇంట్రెస్ట్ అయితే పడడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా. సో అందుకే చెప్పాను. సో ఈ వీడియో అనేది బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఉంటే షేర్ చేయమని చెప్పేసి గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్ ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే రైల్వే టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే వాలెట్ నుంచి అప్పుడు ఏంటంటే 1.1% అన్నది ఇంట్రెస్ట్ అయితే పడమే జరుగుతుంది. అది మనకు కాదు ఆ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఛార్జెస్ అనేవి పడబోతున్నాయి. మనం చేసే ఎంతైతే పేమెంట్ ఉందో అంత పేమెంట్ చేస్తాం. బట్ దాని నుంచి పర్సెంట్ అనేది కట్ అయ్యి వాళ్ళకి అకౌంట్లో అనేది క్రియేట్ అవుతుంది గైస్. ఓకేనా. సో దయచేసి ఇవన్నీ కూడా గైస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవే గైస్ నేను ఈ వీడియో చెప్పాలన్న టోటల్గా 4 థింగ్స్. ఇవన్నీ కూడా కంప్లీట్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కాబట్టి అంతేకాకుండా ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసే ట్రాన్సాక్షన్సే కాబట్టి దయచేసి గైస్ ఈ వీడియోని వీళ్ళంత మనకి అయితే షేర్ చేసుకొని అండ్ డెఫినెట్ గైస్ ఇదైతే లైక్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.